తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బాడేటి చంటి తీవ్రంగా స్పందించారు. ఏలూరు నగరంలోని ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాపాపం నిజం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూల తయారీలో వాడినవి నెయ్యి అసలైన నెయ్యి కాదని, కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూ ప్రసాదాలు తయారు చేసి దాదాపు 251 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. అత్యున్నత న్యాయస్థానం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి నిజాలు తేల్చాలని ఆదేశించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తిరుమలలో జరిగిన అవినీతిని ఒప్పుకొని దేవుణ్ణి సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాడేటి చంటి డిమాండ్ చేశారు. తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో నిందితుల మీద చర్య తీసుకుంటారు. దీంట్లో ఎంతైతే కోట్ల కుంభకోణం జరిగిందో అదంతా కూడా వాళ్ళతో కట్టిస్తారు. అదేవిధంగా పరకామని కూడా ఏదైతే ఆ విషయం జరిగిందో వాళ్ళ మధ్యవర్తుల ద్వారా ఏంటంటే దొంగతనం జరిగినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగినా కూడా దాన్ని మధ్యవర్తుల ద్వారా రాజీ చేసి కేసు ఎత్తేయడం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ వేరే గుడిలో కానీ దొంగతనం జరిగితే డెఫినెట్ గా కేసు కట్టి ఆ వెంకటేశ్వర దేవుడి యొక్క సొమ్ము కాజేసినోటిని శిక్షార్హుడిగా వారికి శిక్ష పడేటట్టుగా చేయవలసిన ప్రభుత్వమే మధ్యవర్తిగా వ్యవహరించింది ఏమన్నదని కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పుల్ని ప్రజలకు తెలియపరిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళని ఏ విధంగా అయితే వచ్చి అడిగినప్పుడు ఈ విధమైన ప్రశ్నలన్నీ కూడా ప్రజలు వెయ్యాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బ్రహ్మాండ నాయకుని యొక్క ఆలయంలో జరిగినటువంటి జంతు కొవ్వు అవశేషాల గురించి వైసీపీ పార్టీ వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈవేళ ఏదైతే సిట్ కానీ ఈవేళ విచారణ చేసినటువంటి సంస్థలన్నీ కూడా వారు చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు ఉప ముఖ్యమంత్రి వారు ఆ యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఉన్నటువంటి జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేదానికి